కట్నం తక్కువైతే అబ్బాయి అమ్మాయిని కాపురానికి తీసుకెళ్ళు. కానీ ఇక్కడేంటో కట్నం తక్కువైందని అమ్మాయి తండ్రే అమ్మాయిని కాపురానికి పంపించట్లేదంట. మరి ఆ పెళ్లి కొడుకు పరిస్థితి ఏంటో తెలియాలి అంటే ఈ స్కెచ్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ along with his team. It's a family party. It's a family party. నమస్తే సార్. నమస్తే మేడం. హాయ్. నమస్తే తాతయ్య. వినబడలేదు పెళ్లి వారం అండి. తెల్లవారుజామున పెళ్లిలు ముహూర్తాలు పెట్టొద్దని చెప్తే ఆయన వినిపించుకోవట్లేదండి. పెళ్లి అయిపోయిందా? అయిపోయింది కదా. అయిన విషయం కూడా ఎవరికి తెలీదు. నువ్వు భోజనం చేసావా? సాంబార్ వేసి తిన్నాను, ములక్కాలు వేసి తిన్నాను, లాస్ట్ లో సిలకం తిన్నాను. అదే పాను. ఎవరికన్నా పెళ్లి కార్డు ఇద్దామంటే భయం వేస్తుందండి. భోజనాలు ఎన్ని గంటలకు చూస్తున్నాడు కానీ ముహూర్తం ఎన్ని గంటలకు అక్కడ చూడట్లేదు అసలు. సరే అల్లుడు గారు ఎక్కడున్నారు పిలిపించండి. మీరు చెప్పడం ఏంటి? మేం చెప్పాలి. ఈయనకి పెళ్ళంటే ఆపండి. మా అల్లుడి గారికి మీసం లేకపోవచ్చు కానీ రోషం ఉంది. పాట కొద్దిగా హుషారైన పాట ఇచ్చండి. అల్లి గారు జ్యోతిషిని అడితే కంగారు పడద్దు, ఏ తలమాసినాడు దొరుకుతాడని చెప్పాడు, ఈయన దొరికేశాడు. తలకు మాసం ఫీల్ అవ్వా? ఏం పర్లేదు, 35 కిందకి వచ్చేది. ఈ రోజు మీ చేతుల్లో పెడుతున్నామండి. ఏంటి మొత్తం స్కిట్ అంతా ఇచ్చేస్తున్నాడు. టీవీ చేస్తున్నాడు. అయితే నాకౌట్ నాగి కొడితే డక్అవుట్ అయిపోతాయి ఏమనుకుంటున్నావు? మా అమ్మాయిని మీ చేతుల్లో పెడతామని చెప్తున్నాను. నేను చూసుకుంటాను కదండి. అదే నా భయం అంతా. 50 లక్షలు ఇస్తున్నాను తీసుకోండి. లెక్క పెట్టండి. 50 తగ్గినట్టు 50,000 తగ్గింది. ఏ పర్లేదండి, అన్ని పట్టించుకోండి. అమ్మాయిని తినాలి చాలంతే. ఇప్పుడు 50,000 తగ్గిందంటే ఫోటోలకు 3,000, భోజనాలకు 3,000, పంతులు గారికి 3,000. ఇది ఎక్కడ కూడా 3 మంచినట్టున్నాడు. అల్లుడు గారు మీరు ఏమనుకోకండి. 50,000 అలా తగ్గింది కాబట్టి 50,000 ఎప్పుడైతే మీకు ఇచ్చానో అప్పుడే మా అమ్మాయిని కాపురానికి పంపిస్తాను. ఏం పట్టించుకోనండి. ఇప్పుడేమో 50,000 తక్కువైంది అయినా పర్వాలేదు. రేపు పొద్దున మా మామ కట్నంలో 50,000 బొక్క పెట్టేశాడు. పైగా మా అమ్మాయికి ఏమో టార్చర్ పెట్టి ఇవన్నీ మాకెందుకు? ఏమండి నా మొక్కలు చూడటానికి అలా ఉంటది కానీ అలా చేయనండి. ఈ డబ్బులు ఏమన్నప్పుడు పేమెంట్ ఏమన్నప్పుడు ఏమనలేదు నేను. మా ఇంట్లో ఏమంటారా అమ్మాయిని తీసుకెళ్ళి ఒక్కరిని వెళ్తే తిడతారా? అవన్నీ తెలీదు. 50,000 నేను ఇచ్చినప్పుడే మా అమ్మాయి కాపురంకి వస్తుంది. అది కదా మంగారు. ఎవరా నువ్వు? చాలా మంది మొక్క మీద డోర్లు వేసారు కానీ ఇంత గట్టిగా ఎవరు లేదు మనకి. చెప్పడానికి వచ్చావు నువ్వు. బెల్లంటి ఇదిగో పెళ్ళం చేతితో టీ తాగాల్సి బెల్లం టీ తాగుతున్నాడు. ఏం మాట్లాడతారా? నువ్వు మాట్లాడింది మొత్తం అంత బాధ వచ్చేస్తున్నా నీకు? అంత బాధ ఉంటే కట్నం ఇచ్చారు కదా, అందరూ 50,000 మొఖాన్ని కొట్టి తీసుకురావచ్చు కదా మీ పిల్లల్ని. ఈ ఐడియా నాకు రాలేదు. అదే గ్యాప్ ఇస్తారాదు, డైలీ రావాలి. సూపర్. ఏంటండి 50,000 తీసుకెళ్ళి మీ నాన్నకి ఇచ్చావు అనుకో, మన ఇద్దరు మా ఇంటికి వెళ్ళిపోవచ్చు. మంగారు అలా పిలవద్దని చెప్పాను కదా, ఎందుకు ఇలాగొచ్చావు? ఇంకా డబ్బు ముట్టండి. బయటికి రా నాన్న. అక్కడ గూట్లో డబ్బులు పెట్టనేవి నువ్వు పెట్టావా? గూట్లో ఉంటే మనమే కదా వెళ్ళి పేకాడేసాను. అయ్యో నేను చిన్నప్పటి నుంచి పెద్ద క్రీడాకారుండండి. పేకాట ఆడే మా అమ్మాయిని పెంచి పెద్ద చేశాను. పేకాట ఆడే మా అమ్మాయిని చదివించాను. ఇంతలోనే పేకాట ఎలా ఆడేసావు? గెలవాలంటే టైం పడతాం, వాడడానికి ఎంతసేపు అండి? ఇంకొక 50,000 ఇస్తారా కావుతారే? నువ్విచ్చే 50,000 తీసుకునే వాళ్ళ కనిపిస్తున్నా? నేను కష్టపడి ప్యాకెట్లో గెలిచి 50,000 నీకు ఇచ్చి అప్పుడే నా కూతురు మీ ఇంటికి కాపురానికి పంపిస్తాను. ఆస్తి గట్రా ఉండి అమ్మేసి కూతురు కాపురం కోసం ఆస్తులే అమ్మేసే వాళ్ళ కనబడుతున్నావా? ఉంటే అమ్మవా? తరగపోటు వచ్చేస్తుంది. ఈడేమో 50,000 అంటుంటాడు. తీసుకొస్తే టీ ఏం తాతాడు రా? సిగ్గుండాలి మొహానికి యాదవ బతుకు. ఈ కన్నా బాగా సిగ్గుండాలి మొహానికి. అదే నీ ప్లేస్ మీరు ఉంటారే, దాన్ని 2 పీకి దాని మీద అప్పుడు తీసుకొస్తానా. ఇప్పుడు చూడరా, ఇప్పుడు చూడాలి. మా ఎవరు రమ్మనరా? ఎందుకో 2 పీకడానికి. దానికి అదెందుకు, నేనే ఉన్నాను కదా. పీకొచ్చావా? పీకించుకొచ్చాను. వీడు ఆలకం చూస్తుంటే తేడాగుందరా. నీకు కూడా అలాగే అనిపించిందా? అయినా అమ్మాయి కోపం కాలేదంటే తేడాగడే కదరా. 100%. ఏం మాట్లాడతారా మీరు? ఏంటి మీరు మాట్లాడింది మొత్తం మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పలేమని భయం వేసింది. ఇప్పుడు వస్తానారా? నేను నిరూపించుకుని వస్తా. నాకు
మాంగారు రే బయట ఏంటి ఇదిగో మెడికల్ సర్టిఫికేట్. ఊర్లో వస్తా ఏదేదో అనుకున్నాను నా గురించి. నిజమేనమ్మా, నా దగ్గర కూడా వచ్చింది బ్యాట్ టాక్. ఇదిగో నా మెడికల్ సర్టిఫికేట్. చెప్పందరికి వెళ్ళి ప్రాబ్లం నీది, నిన్ను తేడాగడ అనుకుంటున్నారు. నేను ఎందుకు చెప్తాను? పనిచేరా ఏంటి ఇదిగో 50,000. క్లబ్కి వెళ్ళి వచ్చావమ్మా, ఓడిపోయావు. నేను ఇప్పుడు ఎలా వెళ్ళొచ్చావా? చెయ్యి తిరగలేదమ్మా. ఎందుకు తిరగలేదు? మా యావిడ నాతో పంపించరా? 50,000 ఇస్తేనే పంపిస్తాను. ఏం మాట్లాడుతున్నావు? 50,000 ఇస్తామని. ఆపరా ఆపరా. మా అమ్మాయిని ఇతగాడికి ఇచ్చి పెళ్లి చేసేవాడిని. 50 లక్షల కట్నం కూడా ఇచ్చేవండి. ఒక్క 50,000 తక్కువైంది. కట్నం బాధ కోసం కూతురు ఇబ్బంది పెడతావా? టార్చర్ పెడతాడు ఈడు నిన్ను. అది కాదండి, నేను అసలు వద్దన్నానండి, వాడేస్తానన్నాడు. తీసుకుంటున్నావా? రేయ్, అంత మంచి వాడిని టార్చర్ పెట్టడం నీకు మనసులో వచ్చిందిరా? అగ్గుడే ఇట్టే తిరుగు, ఇట్టే తిరుగు. మంచి మనిషికి ఏమన్నా జరిగిందో చించుతా. కాళ్ళు తిరిగిందండి. యావని మీరు వెనక తిరగకుండా అలా చింత అవసరం లేదు. ఏది మా అమ్మాయి ఎక్కడ ఉంది? విడాకుల పేపర్ రెడీ చేయించరా. ఇదిగో రెడీ. ఎంత రెడీ పెట్టి ఉంటారా? నీ సంబంధం చూసినప్పుడు అర్థమైంది ఇలాంటిది. మరి అలాంటిది ఎందుకు ఇచ్చావు నాకు? యావే బయటికి రావే. ఏమండి నువ్వు బయటికి రా చెప్తాను. ఇక్కడ సంతకం పెట్టి. అవునా పెట్టు. నవ్వుతూ పెడతావంటే నేను పెట్టాను. రే మాంగారు ఏంటి ఈరోజు జోకర్ మనకే పడింది. 50,000 గెలిచేసాం. ఒరే విడాకుల పేపర్ మీద సంతకం పెట్టి చెప్తావేంట్రా? పోతే పోనీ చింపేసి మళ్ళీ పెళ్లి చేసుకో. అంతే ఆ వెళ్ళైపోయింది. ఆ మాంగారు 50,000 నాకే, మీ అమ్మాయి నాకే. అందులో ఒక 10,000 తక్కువయ్యాయి. బ్రోకర్ కి కమిషన్ ఇవ్వాల్సి వచ్చింది. అంటే రెండో పెళ్లి కదా, రెండోసారి ఇప్పుడే నువ్వు తీసుకోవాలరా? ఇప్పుడే నువ్వు తీసుకోవాలరా? నేను 10,000 ఇచ్చినప్పుడే నేను నీకు మామగారు, నువ్వు నాకు అల్లుడు గారు. అండి రెండోసారి పెళ్ళింది కదా, భోజనాలు ఉంటాయండి. ఇప్పుడు ఇల్లుకాలు ఒకటి ఎడితే నువ్వు ఇలాంటి సంబంధం తెస్తావు. రే అలా పిలవడానికి నీకు అర్హత లేదు. మరి 10,000 ఇచ్చాక నువ్వు నన్ను మామగారు అని పిలవ. ఇంటినారా? ఇంద్రజ మ్యామ్, ఈ రోజు ఐఎమ్ సో హ్యాపీ. అండ్ నాగి గారు బాగా అచ్చొచ్చారు మీకు. ఆయన రాగానే ఒక కళ వచ్చిందండి. అర్థమైంది కదా, ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేయకండి, అప్పుడప్పుడు వస్తుండండి. బ్యూటిఫుల్ గా తీసుకెళ్లారు. వెరీ నైస్. కృష్ణ భగవాన్ సార్, రఘు గారు, నాగి గారు అందరూ బాగా చేశారండి. నాగి మీరు రావటం చాలా సంతోషం, బాగుంది.